మాస్టర్ ప్రవీణ్ మృతిపైన షర్మిల రియాక్ట్ అయ్యారు. ప్రవీణ్ మృతిపైన ఎక్స్ లో షర్మిల పోస్ట్ చేశారు. పగడాల ప్రవీణ్ గారిది రోడ్డు ప్రమాదం కాదు అంటూ షర్మిల ఆ ట్వీట్ లో మెన్షన్ చేశారు. హత్య అనడానికి సంఘటనా స్థలంలో చాలా రుజువులు ఉన్నాయి. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యే. కుటుంబ సభ్యులతో పాటుగా అందరికీ అనుమానాలున్నాయి. ఈ ఘటన క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రవీణ్ మృతిపైన వెంటనే ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలని షర్మిల అందులో మెన్షన్ చేశారు. మనం చూస్తున్న మా టీవీ స్క్రీన్ పైన మొదటి నుంచి కూడా ప్రవీణ్ మరణం పైన అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఫాస్టర్ అందరూ రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు, నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా డీజీపీని ఆదేశించారు. ఆ తర్వాత నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. నిన్న సాయంత్రం ఎస్పీ రాజమండ్రి ఎస్పీ కూడా కొన్ని సీసీటీవీ దృశ్యాలను చూపిస్తూ కొన్ని అనుమానాల సందేహాలను వ్యక్తం చేశారు. తాజాగా షర్మిల కూడా రియాక్ట్ అయింది. ఆ ట్వీట్ని మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదం కాదని, సంఘటనా స్థలంలో ఇది హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయని చెప్పుకొచ్చారు ఆవిడ. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. నారా చంద్రబాబుని ఇక్కడ ట్యాగ్ చేస్తూ ఎన్సీబీఎన్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్, ఆయనను ట్యాగ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాల మృతిపైన వెంటనే ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలి, నిజాలు నిగ్గు తేల్చాలి, ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానంటూ ఆవిడ ట్వీట్ చేశారు. ఒకసారిగా షర్మిల ట్వీట్ మరింతగా ఈ ఫాస్టర్లు నిరసన చేసేటువంటి ఈ యొక్క విషయానికి మరింతగా ఊతమిచ్చే విధంగా ఉంది. అయితే ప్రభుత్వం పైన చాలా ఒత్తిడి పెరుగుతోంది. ప్రవీణ్ పగడాల మృతిపైన నిజాలు నిగ్గు తేల్చాలని ఒత్తిడి పెరుగుతోంది అంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల కానివ్వండి, పాస్టర్లు కానివ్వండి, ఇతరులు అందరూ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎస్పీ రాజమండ్రి మాట్లాడుతూ ఇంకిన సందేహాలు బయట పెట్టారు. కాబట్టి మరింతగా మరణం పైన అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అసలు ప్రవీణ్ పగడాల మరణం పైన ఇంతటి స్థాయిలో అనుమానం వ్యక్తమవుతూ ఉంటే పోలీసులు ఎటువంటి విధంగా నిగ్గు తేలుస్తారనేది చాలా ఆసక్తి రేపుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, వైఎస్ షర్మిలకు ట్వీట్ చేశారు. ప్రవీణ్ పగడాలది సాధారణ మరణం కాదు, పక్కాగా ఏదో జరిగి ఉంటుంది, హత్య అంటూ మెన్షన్ చేశారు. తన కుటుంబం కూడా ఇది అనుమానంగా వ్యక్తం చేస్తుంది కాబట్టి అన్ని నిజాలను నిగ్గు తేల్చాలంటూ తను డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రతిపక్షాల నుంచి, ఫాస్టర్ నుంచి, క్రైస్తవుల నుంచి ఈ మరణం పైన నిజాలని వెంటనే నిగ్గు తేల్చాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో పోలీసుల యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి? అంటే పోలీసులు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కొవ్వూరు డిఎస్పీని విచారణ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే విచారణ కూడా కొనసాగుతుందని అటు హోంమంత్రి వంగలపూడి అయితే అక్కడ తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన ఎస్పీ కూడా ప్రకటించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న పోలీసు ఉన్నతాధికారులు డీజీపీతో కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో పోలీసులు అంటే నిన్న ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా ఇది హత్య లేకపోతే ఏంటనే దానికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయని పోలీసు కూడా చెప్పడంతో ఇప్పుడు ఈ కేసు కొత్త టర్న్ తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు ఇది కేవలం ఒక రోడ్డు ప్రమాదంగానే భావించినటువంటి పోలీసులు లేకపోతే భావించినటువంటి నేపథ్యం చూసిన తర్వాత పోలీసులు నిన్న సాయంత్రం అఫీషియల్ గానే ఇది దీంట్లో కొన్ని కోణాలు ఉన్నాయి, దాన్ని విచారించాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత ఇప్పటి వరకు క్రిస్టియన్ సంఘాలు లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు ఏదైతే చెప్తున్నారో ఇది ఖచ్చితంగా హత్యే కావాలని ఒక రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్ ప్రకారం ప్రవీణ్ పగడాలని చంపేశారని చెబుతున్నటువంటి ఆరోపణ ఏదో ఉందో దాన్ని నిజం చేయాలని, దానికి సంబంధించినటువంటి వాస్తవాలని బయటికి తీయాలని కూడా డిమాండ్ వినపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా నిన్న మాట్లాడారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. క్రైస్తవ మతాలని కించపరిచే విధంగా మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఫాస్ట్ ట్రాక్ ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని చెప్పారు. ఖచ్చితంగా అనుమానం ఉన్నాయని ఆమె కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీ నేతలందరూ కూడా ఈ కేసుని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యం మరోవైపు ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒక పాపులారిటీ పర్సన్ అతను క్రిస్టియన్ సంఘాలతో పాటు కొంత అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అతను అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా అలా చంపడం లేకపోతే ఆత్మహత్య ఏదైనా అంటే రోడ్ యాక్సిడెంట్ చేయడం ఏదైనా కానీ చేయడం దారుణమని క్రిస్టియన్ సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి వెంటనే దోషులను శిక్షించాలి, అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ వినబడుతుంది. ఈ రోజు అంత్యక్రియలు కూడా పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతుంది కాబట్టి దోషుల్ని ఎప్పటిలో పట్టుకుంటారో, అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారనే కారణాలు కూడా తెలియాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత సీరియస్ గానే వ్యవహారాన్ని చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, వైసీపీ, ఇతర అన్ని పార్టీల నుంచి డిమాండ్ ఒత్తిడి పెరగడం, రెండోది ఇది మతాలకు సంబంధించిన ఇష్యూ కావడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గానే యాక్షన్ అయితే తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మనోజ్. రైట్ రాజేష్, మొత్తం మీద పోలీసులు దీనిపైన ముమ్మరంగా విచారణ చేపట్టే అవకాశం కనబడుతోంది. అటు పాస్టర్ల నుంచి కానివ్వండి, క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రజల నుంచి కానివ్వండి, ముఖ్యంగా
ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది, పోలీసుల పైన ఒత్తిడి పెరుగుతోంది. ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక అనుమానాలు తావిస్తున్నాయంటే కుటుంబీకులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఫాస్ట్ ట్రాక్ విచారణని జరిపించాలంటే షర్మిల కూడా ట్వీట్ చేశారు. మరి పోలీసులు ఎంత శరవేగంగా ఆ రెడ్ కలర్ కార్నే కాదు ట్రక్లను కూడా పట్టుకుంటామంటే ఎస్పీ చెప్పుకొచ్చారు, రాజమండ్రి ఎస్పీ. మరి ఆ రెడ్ కలర్ కార్ ఎవరిది, నిజంగానే హిట్ అండ్ రన్ జరిగిందా, ఏం జరిగి ఉంటుందనేది మాత్రం చాలా ఆసక్తి ఎత్తుంది. పోలీసుల విచారణలో ఈ రోజు ఎటువంటి పురోగతి సాధిస్తారో చూడాలి మరి.